హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ వీడియో వచ్చేసి మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.1 11.2 అండ్ 11.3 వచ్చేసి ఫినిష్ చేయడం జరిగింది విత్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్తో సహా. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఫస్ట్ ఐడెంటిటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్గా ఐడెంటిటీ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. a plus b whole square is equals to a square plus b square plus 2ab. ఇప్పుడు మనకి ఇది ఒక ఫార్ములా అని నేర్చుకున్నాం, కానీ ఇది ఒక ఐడెంటిటీ. ఐడెంటిటీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ వచ్చేసి ఎనీ వేరియబుల్కి కూడా ఇది సాటిస్ఫై అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 తీసుకొని బోత్ సైడ్స్ అప్లై చేసినాం అనుకోండి, సో రెండు LHS RHS అవుతుంది. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఐడెంటిటీ అని చెప్తాం. అదేవిధంగా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఫ్రమ్ పైథాగరస్ థీరం ఒక ట్రయాంగిల్ ABC అని తీసుకున్నాము. దీని నుంచి పైథాగరస్ రూల్ ఏంటి, సో AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AC స్క్వేర్. ఫస్ట్ దీని నుండి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కండిషన్ తీసుకున్నాము పైథాగరస్ థీరం నుంచి. సో దీని నుండి డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై AC స్క్వేర్. ఓకేనా, AC స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము ఏ అనే యాంగిల్ని తీసుకొని చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఈక్వేషన్ 1ని మనం ఏం చేస్తున్నామంటే AC స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాము. ఓకేనా, AC స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం, వెరీ ఇంపార్టెంట్. సో దేర్ఫోర్ AB స్క్వేర్ బై AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై AC స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు AC స్క్వేర్ బై AC స్క్వేర్. ఓకేనా, AC స్క్వేర్ బై AC స్క్వేర్ వాల్యూ ఎంత 1. ఓకేనా, ఇప్పుడు చూడండి యాంగిల్ ఏని బేస్గా తీసుకొని AB స్క్వేర్ AC స్క్వేర్. AB స్క్వేర్ అనేది ఏ యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి హైపోటెన్స్ అవుతుంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చా, అలాగే దీన్ని కూడా. సో యాంగిల్ ఏని బేస్గా తీసుకుంటే సో మనకి AC స్క్వేర్, యాంగిల్ ఏని బేస్గా తీసుకుంటే BC స్క్వేర్, అలాగే ఏకి BC అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఆపోజిట్ బై హైపోటెన్స్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఏని బేస్ తీసుకున్నాం కాబట్టి ఏ వాల్యూ అండ్ ఏ అనేది తీసుకున్నాం. దేర్ఫోర్ ఇక్కడ నుండి మనకి ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వచ్చింది. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 లేదా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఇస్ ఫస్ట్ ఐడెంటిటీ, ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ని ఫ్రమ్ పైథాగరస్ థీరం మనం ఏం చేస్తున్నామంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AC స్క్వేర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ AC స్క్వేర్తో డివైడ్ చేసినాము కాబట్టి నెక్స్ట్ వచ్చేసి డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై సో AB స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాము. ఓకేనా, సో దెన్ AB స్క్వేర్ బై AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AC స్క్వేర్ బై AB స్క్వేర్. ఇప్పుడు చూడండి దీని వాల్యూ 1 అయిపోయింది. ఇప్పుడు చూస్తే అది ఏని బేస్గా తీసుకున్నాం కదా, ఏకి ఆపోజిట్లో BC, ఏకి అడ్జసెంట్లో AB ఉంది. ఓకేనా, సో దేర్ఫోర్ మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వాల్యూ tan θ అవుతుంది. అంటే tan స్క్వేర్ A ఇట్ ఈస్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ A ఈస్ ఈక్వల్స్ టు AC బై AC అంటే హైపోటెన్స్ బై అడ్జసెంట్ వాల్యూ అంటే సీకెంట్ వాల్యూ అవుతుంది, అంటే సీకెంట్ స్క్వేర్ A. సో దట్ ఈక్వల్స్ టు ఇది అనదర్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ A, లేదా tan స్క్వేర్ A మైనస్ సీకెంట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్స్ టు -1 అని రాసుకోవచ్చు, లేదా సీకెంట్ స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్స్ టు 1 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సీకెంట్ స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈజ్ సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పైథాగరస్ థీరం తీసుకున్నాం. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AC స్క్వేర్. ఇప్పుడు మనం డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై ఫస్ట్ వచ్చేసి AC స్క్వేర్తో డివైడ్ చేసినాము, సెకండ్ వచ్చేసి మనకి AB స్క్వేర్తో డివైడ్ చేసినాము, థర్డ్ టైం వచ్చేసి BC స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఓకేనా, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై BC స్క్వేర్. సో
ఇక్కడ బీసీ స్క్వేర్ డివైడ్ చేస్తున్నాం. ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. సో దేర్ఫోర్ ఏబీ యాంగిల్ ఏబీ బేస్గా తీసుకుని ఏబీ బై బీసీ అంటే ఏం రాయొచ్చు, ఏబీ బై బీసీ అంటే కాట్ కదా ఏబీ. సో కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై బీసీ, ఏసీ బై బీసీ అంటే కొసికెంట్ స్క్వేర్. ఓకేనా, కొసికెంట్ స్క్వేర్ ఏ. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే కాట్ స్క్వేర్ ఏ మైనస్, సో దిస్ ఈజ్ అనదర్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. లేదా దీన్ని ఇంకా ఏం రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ ఏ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసుకోవచ్చు. ఓకేనా, లేదా -1 అవుతుంది. లేదా దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు అంటే కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ అయితే మెయిన్గా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీని నుంచి కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ, సో కొసికెంట్ ఏ స్క్వేర్, సో దీన్ని అటు సైడ్ పంపిస్తున్నాం. సో దట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకేనా, సో ఇవి ఈ మూడు వచ్చేసి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. థర్డ్ వన్ వచ్చేసి కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకుంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. షో దట్ కాట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ థీటా కొసికెంట్ థీటా అని ఇచ్చినారు. ఇక్కడ మనం ఓవరాల్గా ఏం చేస్తామంటే కాట్ థీటా అంటే మనకి ఫార్ములా తెలుసు, కాస్ థీటా బై సైన్ థీటా అని. అలాగే టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా అని వాల్యూ. సో దీన్ని ఈ వాల్యూస్ని, సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఎల్హెచ్ఎస్ మనకి ఏమి ఇచ్చినారు, సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ చేస్తే సరిపోతుంది. సో ఇచ్చిన ఈక్వేషన్ వచ్చేసి మనం ప్రూవ్ చేయగలుగుతాం. సో కాట్ థీటా అంటే మనకి ఏం తీసుకోవచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి సైన్ థీటా కాస్ థీటా అవుతుంది. దేర్ఫోర్ కాస్ థీటా కాస్ బై థీటా ప్లస్ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో దేర్ఫోర్ దీని నుంచి మనం ఏం రాయొచ్చు, మనకు ఒక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ తెలుసు. ఏంటది, సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తెలుసు. సో దీన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు ఒకసారి చూడండి. సో దీని నుంచి మనం 1 బై సైన్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా అని రాయొచ్చా. సో 1 బై సైన్ థీటా అంటే మనకి కొసికెంట్ థీటా అనే కదా అర్థం, ఇంటూ సో 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా అనే కదా అర్థం. సో ఓవరాల్గా మనకి ఈ ఫార్మాట్లో ఇది వచ్చిందా లేదా. సో దేర్ఫోర్ కాట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 14 చూడండి ఏమి ఇచ్చారు. షో దట్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ పవర్ 4 థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ పవర్ 4 థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా అని ఇచ్చారు. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. టాన్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ పవర్ 4 థీటా. సో దీని నుంచి సో ఈ రెండింటిలో టాన్ స్క్వేర్ థీటాని కామన్ తీద్దాము. సో టాన్ స్క్వేర్ కామన్ తీస్తే సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అనేది ఉంటుంది. సో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ మీకు గుర్తుండాలి. సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఫార్ములా సీకెంట్ స్క్వేర్ థీటా. సో ఓవరాల్గా దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, టాన్
సో ఎక్సర్సైజ్ 11.4 ముందర మనకి లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్స్ టు కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. సో 1 ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా రేషనలైజ్ చేద్దాము. సో ఇక్కడ 1 మైనస్ ఉంటే 1 ప్లస్తో 1 మైనస్ కాస్ థీటా ఉంటే 1 ప్లస్ కాస్ థీటాతో రేషనలైజ్ చేయాలి. సో 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో ఇక్కడ ఓవరాల్గా రేషనలైజ్ చేసినాము. సో 1 ప్లస్ కాట్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఏమవుతుంది? సో 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దేర్ఫోర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, ఓకేనా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దిస్. సో దట్ ఈక్వల్స్ టు ఇక్కడ దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు? 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. సో ఇది ఎలా వచ్చింది అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో దీని నుంచి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా దీన్ని ఇటు సైడ్ పంపిస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా. సో అలా ఆ విధంగా మనం రాస్తాము. సో ఓవరాల్గా ఇక్కడ స్క్వేర్కి రూట్కి ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. దేర్ఫోర్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో దేర్ఫోర్ ఇక్కడ నుండి మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్పాండ్ చేస్తున్నాము. సో 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో దీని నుండి మనం 1 బై సైన్ థీటా అంటే మీనింగ్ కొసెకెంట్ థీటా ప్లస్ కాస్ థీటా బై టాన్ థీటా అంటే కాట్ థీటా. సో ఓవరాల్గా మనకి ఇచ్చిన ఈక్వేషన్ వచ్చిందా లేదా? సో దేర్ఫోర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. సో ఇక్కడికి అన్ని ఎగ్జాంపుల్స్ ఓవరండి. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.4 వచ్చేసి ఓవరాల్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.